ఏంటంటే దాతల సహకారంతో 150వ రోజుకు చేరుకుంది. ఈ 150వ రోజు కంటే ముందు కూడా గ్రంథాలయంలో పెట్టినాం. గ్రంథాలయం కంటే ముందు కూడా దాదాపు సంవత్సరాల పాటు పెట్టి ఉంటాము లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో. సో ఈ కార్యక్రమానికి దాతల సహకారం ఎంతో, మా లయన్స్ క్లబ్ పెద్ద సహకారం కూడా అంతే. ఇక్కడికి వచ్చిన వీరందరూ కూడా మీరందరూ చూడాల్సింది ఏంటంటే అందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరికీ కూడా కేవలం ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలని ఒక కోరిక మేరకే ఇక్కడికి వస్తున్నారు. అంటే అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, ఆ ప్లాట్ఫామే లైనిజం అని చెప్పేసి లయన్స్ క్లబ్ అని ఆలోచన చేసి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, వారికంటే ముందుండ పేషెంట్ల తరపున వచ్చిన అటెండర్లకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. డైమాన్సీని కష్టపడి ఆయన మళ్ళీ నాయుడు స్వామి గొప్ప చెప్పాడు. నాయుడు స్వామి సుమారు ఒక 100 రోజులు మన గ్రంథాలయంలో రోజుకు 10,000 రూపాయలు పెట్టి ఆడ మా రమేష్ సహకారాలతో ఆడ జరిపించారు. అలాగనే మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మా రవీంద్ర సార్ కానీ, రమేష్ గారు కానీ, మా సెక్రటరీ రాంబాబు గారు కానీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. గారు జోన్ చైర్మన్ గారు అందరూ కూడా లైన్ మిత్రులందరూ కూడా ఎవరి శక్తి కొద్ది వాళ్ళు చేస్తున్నారని సభాముఖంగా తెలియజేసేది ఏంటంటే, మేము ఓన్లీ ఏర్పాటు చేసుకున్న వేదికలు ఇవన్నీ ఏది కూడా ఆశించలేదు. మేం కష్టపడి లేకపోతే వేరే వాళ్ళకి సహకారం తీసుకొని దాని ద్వారా తెచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. మీ అందరికీ భోజనం లేదని కాదు, మీ వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం మనకు లేదు కాబట్టి ఆ వస్తువు మేము ఏర్పాటు చేపించి మీకు అల్పాహారం అందజేస్తున్నాం. ఎందుకంటే మీకు ఏదో లేదు మేము పెడుతున్నాం కాదు, మీ అందరికీ ఉన్నా కానీ కూడా చేస్తున్నాం మొత్తం. దానిలో భాగంగా ఇక్కడ మా లయన్స్ క్లబ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని క్లబ్ల ప్రెసిడెంట్ సెక్రటరీస్ అందులో ఇక్కడ సీనియర్స్ అంటే 1000 days నేను 4-5 days రోజు రమ్మని రాలేను. వాళ్ళు మార్నింగ్ ఉదయం పూట వచ్చేసేసి 8 o'clock వరకు వచ్చి మీకు ఇక్కడ అందించి మళ్ళీ ఇంటిపై పని చేసుకొని ప్రిపేర్ కావాలి. అవన్నీ మామూలు విషయం కాదు. ఈ సందర్భంగా నేను లయన్స్ సీనియర్ లీడర్ అనే కానీ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని రేవంత్ శ్రీనివాస్ గారు చేసాడు. దాంట్లో అడిగిన వాళ్ళు, వద్దనోళ్ళు, పెట్టనోళ్ళు, ఆయన తర్వాత బ్రేక్ అయినా మళ్ళీ కంటిన్యూషన్ చేసినాం. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంపూర్ణ సహకారాలు అందజేయాలని చెప్పి, మీ అందరికీ కూడా అల్పాహారం అందజేయాలని చెప్పి ఒక మనసుగా సంకల్పంతో చేసిన ఈ కార్యక్రమం అందరు సీనియర్ లయన్స్ లీడర్స్ మొత్తం కూడా ఏర్పాటు చేశారు. వారందరూ ధన్యవాదాలు.